16,000 కోట్ల లోటు బడ్జెట్లోనూ పోలవరం ప్రాజెక్టుకు 3,660 కోట్ల రూపాయలు కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. 2018 నాటికి ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేయడమే లక్ష్యంగా వేగంగా పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. పోలవరం ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణానికి విదేశాల నుంచి అత్యాధునిక యంత్రాలతో నిర్వహిస్తున్న పనులను మంత్రి పీతల సుజాతతో కలిపి ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ప్రతిపక్షం ముంపు బాధితులను రెచ్చగొట్టే తరహాలో వ్యవహరిస్తోందని, పోలవరం పనులే ఆ పార్టీకి సమాధానమని మంత్రి చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జలవనరుల శాఖ ఉన్నత అధికారులు ఉన్నారు. గోదావరి గర్భంలో ఇక్కడ ఏదైతే డయాఫ్రమ్ వాల్కు సంబంధించిన పనులు ఇటు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ వివిధ దేశాల నుంచి వచ్చిన యంత్రాలన్నీ కూడా ఏదైతే ట్రాన్స్ట్రాయ్, అదేవిధంగా ఈ టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని జర్మనీ బావర్, ఎల్ఎన్టీ సంయుక్తంగా డయాఫ్రమ్ వాల్కు సంబంధించిన భూగర్భ పరీక్షలకు సంబంధించిన ఆధునిక సాంకేతిక యంత్రాలన్నీ కూడా తీసుకొచ్చి పనులు ప్రారంభం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు 3వ వారంలో పోలవరం ప్రాజెక్ట్ పట్టిసీమ 24 పంపులు పనులు పూర్తయిన సందర్భంగా వాటిని, అదేవిధంగా ఈ పనుల్ని పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తున్నారు. ప్రతి 15 రోజులకి, ప్రతి నెల రోజులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.